చూసిన దేవర సినిమా చూస్తుంటే మాత్రం చాలా ఊపు వస్తుంది. అంటే సినిమా ఒక డిఫరెంట్ సినిమా, నీకు ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఉండదు. అంటే స్టార్టింగ్ లో వచ్చి యాక్టింగ్ కానీ డాన్స్ కానీ మళ్ళీ తగ్గకుండా మళ్ళీ ఒక జూనియర్ ఏందో మళ్ళీ నిరూపించుకున్నాడు యాక్టింగ్ గా. చెప్పండి ఫైట్స్, ఒక్కొక్క ఫైట్స్ చూస్తే మాత్రం మైండ్ బ్లో అయిపోతుంది. చాలా బాగుంది. ఇంకోటి హీరోయిన్ కూడా కొత్తగా చేసిరు. మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ ఫైట్స్ కానీ ఫస్ట్ ఫైట్ ఉంటుంది ఇద్దరిది, మన జూనియర్ అంటే ఫస్ట్ వాళ్ళ డాడీ ఫైట్ ఇసోలి ఫైట్ సైఫ్ అలీ ఖాన్. ఆ ఫైట్స్ మాత్రం చాలా బాగుంది. ఒక కొత్తగా తీసిండు, ఒక డిఫరెంట్ గా ఉంది. అంటే ఇప్పటిదాకా మనం ఎన్టీఆర్ మనం చూడలేము ఇట్లా ఒక సినిమా. ఇలాంటి సినిమాలు చూసాం అంటే ఆ సినిమాలలో ఒక డిఫరెంట్, ఈ సినిమా ఒక డిఫరెంట్. అంటే కథకి దేనికి మనం పోల్చొద్దు, ఏ కథకి దానికి డిఫరెంట్ ఉంటుంది. ఈ స్టోరీ చూసినా కూడా మనం కొత్తగా తీసుకొచ్చి కొరటాల శివగారు ఒక మిర్చి స్టోరీ అలా ఉంటుంది, ఒక శ్రీమంతుడు అలా ఉంటుంది. ఇది ఒక దేవర స్టోరీ కూడా ఒక డిఫరెంట్ వచ్చింది. చాలా మంది ఏమనుకుంటారంటే సినిమా స్టోరీ ఇలాంటి లాస్ట్ వరకు సినిమా బాగానే అది అంటారు, కానీ అట్లా కదా. ఎందుకు సినిమా ఎందుకు నచ్చకపోవడం కారణం ఏంటంటే నచ్చాలి. ఎందుకంటే ఊరి కోసం వాళ్ళు చనిపోతారు తండ్రి కొడుకులు, ఇద్దరు తండ్రి కొడుకులు. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. మళ్ళీ సెకండ్ పార్ట్ కు మళ్ళీ ఏదుందో మళ్ళీ చూపిస్తారు, మనకు అప్పుడు అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం ఫస్ట్ కేజీఎఫ్ లో కూడా స్టార్టింగ్ లో అర్థం కాదు. సెకండ్ టైం మనం సెకండ్ పార్ట్ చూస్తున్నా మనకు అప్పుడు అర్థమైంది. కేజీఎఫ్ లో కూడా సెకండ్ నుంచి బాహుబలి ఫస్ట్ లో కూడా ఉంటుంది, సెకండ్ పార్ట్ లో కూడా అర్థమవుతుంది. సినిమా సెకండ్ పార్ట్ వచ్చినాక జూనియర్ ఎన్టీఆర్ మనకు అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం కాదు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో మంచి బెస్ట్ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ చెప్పచ్చు. నాకు నచ్చింది. ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫైట్స్ మాత్రం అసలు ఇంతవరకు ఎన్టీఆర్ చూడలేము. చెప్తున్నా కదా, ఒక సినిమా ఆదిలో ఫైట్స్ చూసినామంటే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ఫైట్ సీన్స్ అంత బాగా చేసిండు. దుమ్ము లేచిపోయింది. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ కాలం ఎగిరేసుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం బాగానే ఒకటే చెప్తున్నా, సినిమా కరెక్ట్ చూడండి. ఎందుకు బాగాలే అంటారు? ఎందుకంటే సినిమాలో బాగాలే కారణం లేదు అక్కడ. ఎందుకంటే ఊరి కోసం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఊరి కోసం బాగుండాలని చనిపోతారు, అంతేగాని వాళ్ళు కావాలని చనిపోరు ఇక్కడ హీరో వాళ్ళు. అది అర్థం చేసుకోవాలి, అంతేగాని సినిమా చనిపోగానే సినిమా బాగాలే అనడం అంటే ఒక కామన్ అయిపోయింది. కాకపోతే సినిమా చూడాలి, కరెక్ట్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని సినిమా అర్థం అవుతుంది. అంతే అర్థం కాదు, నాకు అర్థం కాదు. నాకు నచ్చింది సినిమా. శ్రీకాంత్ క్యారెక్టర్ లో బాగుంది. అంటే ఆయన ఎంత యూజ్ చేయాలి అంత యూజ్ కొరటాల శివ గారు. సినిమా కరెక్ట్ చూస్తే అర్థమవుతుంది. నాకు అర్థం కాదు. సినిమా మాత్రం ఓకే, బ్లాక్ బస్టర్. అందరూ మస్తు అంటారండి. ఏ సినిమాకి అది పోల్చొద్దు ఎప్పుడైనా. ఈ సినిమా తగ్గట్టు ఇది ఓకే, బాగానే తీసింది. నాకైతే నచ్చింది. ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ డైరెక్షన్ కానీ ఓకే. కాకపోతే ఒక ఎన్టీఆర్ కొరటాల శివ ఎన్టీఆర్ ని ఒక కొత్తగా చూపించింది. ఇలా అంటే ఒక డిఫరెంట్ స్టోరీలో తీసుకుపోయింది, అంతేగాని ఇంకా వేరేదేం లేదు. నట విశ్వరూపం చూపించిండు. మళ్ళీ ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ నటన ఏందో చూపించి ఇచ్చి పడేసిన జూనియర్ చెప్తారు కదా. ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ సినిమా మాత్రం. నాకైతే నచ్చింది. నచ్చకపోతే నాకైతే కథ మాత్రం నచ్చింది. అన్న సినిమా తగ్గట్టు మంచిగా ఉంది. అన్ని స్టోరీలు ఒక దగ్గర రావు కదా, ప్రతి ఒక్క స్టోరీ డిఫరెంట్ ఉంటుంది, బాగుంది. యాక్టింగ్ మాసులు నరు కూడా అయితే ఓచుకోదు అనమాట. ఫ్యాన్స్ కి అయితే ఫుల్ బిర్యానీ మీల్స్ అనమాట. అదర్ ఫ్యాన్స్ కూడా చాలా బాగా నచ్చింది. సినిమా అయితే ఒక రికార్డు బలపడి 7వ హిట్, అలాగే రాజమౌళి రికార్డులు బద్దలు కొట్టి ఖచ్చితంగా 1000 కోట్ల సినిమాలు ఖచ్చితంగా చెప్పొచ్చు. జాన్వీ కపూర్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉందన్న సంగతి చెప్తున్నాను. జాన్వీ కపూర్ న్యాయం జరగలేదు. బట్ సినిమా అంతా కూడా సాయి అలీ ఖాన్, మన శ్రీకాంత్ గారు, ఆయన ఎన్టీఆర్ గారి సినిమా అంతా కూడా ఆయన కేవలం చుట్టముల్లో పాట కోసం జాన్వీ కపూర్ పెట్టినట్టు అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ వస్తే అదంతా కూడా జాన్వీ కపూర్ కోసం మాట్లాడుకున్న. ఇందులో హీరోలు 3 హీరోలు అన్న కొరటాల శివ, అనిరుద్ధ్, ఎన్టీఆర్ అన్న. సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్. ఒక ప్రభాస్ ఫ్యాన్ గా ఒక ఎన్టీఆర్ సినిమాని బ్లాక్ బస్టర్.